సో మేదరమెట్లలో రేపు జరగబోతున్న సిద్ధం సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మనం చూసాం భీమిలి, దెందులూరు, ఆ తర్వాత రాప్తాడు సభలు. ఒక సభకి మించిన ఇంకో సభకి వచ్చిన జనాభాను కూడా మనం చూసాం, ప్రజల్ని అంతకి మించి అన్నట్టుగా రేపు జరగబోతోంది సభ. సో చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుంది సభ అనేది చెప్తున్నారు. దీనిపైనే అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ఇక బీజేపీ పెద్దల అనుగ్రహం కోసం వేచి చూస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అప్డేట్స్ అందించడానికి న్యూఢిల్లీ నుంచి వెంకటేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇదే అంశంపై విజయవాడ బీజేపీ శిబిరంలో ఏం జరుగుతోంది అనేది మా సతీష్ అప్డేట్స్ ఇస్తారు. అలాగే ఇక టానిక్ అంశానికి సంబంధించి దానికి ఇచ్చిన ప్రత్యేకమైన పర్మిషన్స్, అనుమతులు ఏమున్నాయి, ఎందుకు ఇచ్చారు, దీని వెనకాల ఎవరున్నారు అనే దాని మీద అప్డేట్స్ అందించడానికి సాయి కిరణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. లెట్స్ గో టు శ్రీనివాస్ ఫస్ట్. శ్రీనివాస్ చెప్పండి. సో భీమిలి, దెందులూరు, రాప్తాడు ఒకదాన్ని మించి జరిగాయి. ఇంకోటి రేపు ప్రస్తుతం మేదరమెట్లో సభను చరిత్రలో నిలిచిపోయేలా చేయడానికి మొత్తం అందరూ శ్రేణులందరూ కూడా వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎలా ఉంది వాతావరణం అక్కడ, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా సిద్ధం సభకు సంబంధించి ఒకదానికి మించి ఒకటి సభ సక్సెస్ అయిందనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. రాజకీయటువంటి విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయే విధంగా అటు భీమిలి నుంచి ఏలూరు నుంచి రాప్తాడు, ఈ సభలు ఒకదాన్ని మించి ఒకటి పోటెత్తే విధంగా పబ్లిక్ రావడం, అవి సక్సెస్ కావడం, ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు కూడా పరిగెత్తినట్టుగా మనకి అర్థమైపోతుంది స్పష్టంగా. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తుంది. అయితే 4వ సిద్ధం సభ ఏదైతే ఉందో ఇది ఫైనల్ సిద్ధం సభ. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ సభను నిర్వహించి ఆ తర్వాత ఈ సభ పూర్తిగా సక్సెస్ చేసుకున్న తర్వాత ఎన్నికల యుద్ధ వాతావరణంలోకి పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో ఆయన తిరగాలనేది ఆయన సంకల్పించారు. అందులో భాగంగానే మేదరమెట్ల జాతీయ రహదారి 16 నంబర్ జాతీయ రహదారి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశంలో దాదాపు 100 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. మరో 100 ఎకరాలు కూడా సభా ప్రాంగణం విస్తరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంచనాలకు మించి ఈ సభకు జనం వచ్చే అవకాశం ఉంది. దాదాపు 15 లక్షల మంది వస్తారని ఇప్పటికే పార్టీ ముఖ్యులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఒకవేళ పెరిగితే ఇంతకంటే మించినటువంటి జనం పెరిగితే వచ్చేందుకు కూడా ఏర్పాట్లు కూడా పక్కనే ఉన్నటువంటి మరో 100 ఎకరాలు కూడా సిద్ధం చేస్తూ దానికి సంబంధించి బారికేడ్లు కూడా వేస్తూ వాటి చదును చేసినటువంటి రెడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా 15 లక్షల మందికి పైగా ఇక్కడికి పబ్లిక్ వచ్చినప్పటికీ ఎటువంటి వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసేందుకు మొత్తం కూడా రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే దాదాపు 90% పనులు అయిపోయినాయి. ఈరోజు రాత్రికి పూర్తిగా 100% పనులు పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దాదాపు అటు 100 ఎకరాలు పార్కింగ్, మరో 100 ఎకరాల పార్కింగ్, దాదాపు 390 ఎకరాల వరకు ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం కూడా ల్యాండ్స్ని కూడా చదును చేసి అటు పార్కింగ్కి ఇబ్బంది లేకుండా జనం పెరిగితే వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ చాలా సక్సెస్ఫుల్గా ఈ సభ నిర్వహించాలి, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాలనే లక్ష్యంతో పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక ప్రత్యేకత కూడా ఉంది. గత మూడు సిద్ధం సభకు తో పోల్చుకుంటే ఈ సభలో అత్యంతమైనటువంటి కీలకమైన అంశాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేత అయినటువంటి ఆయన పార్టీ అధినేత హోదాలో ఇక్కడ ప్రకటించే అవకాశం ఉంది. తన పాలనలో ఏం జరిగింది, ఈ 5 ఏళ్ల పాలనలో తాను ప్రజలకు ఏం చేశారు, ఇప్పటివరకు తన పాలన తీరుతున్నట్లు తాను తీసుకుంటున్న సంస్కరణలు, ప్రజల సంక్షేమం కోసం ఏం చేశారు, సంక్షేమ రాజ్యంతో పాటు డెవలప్మెంట్ కూడా ఏ విధంగా తీసుకెళ్లారు, ఇప్పటివరకు డెవలప్మెంట్ జరగలేదని చెప్పే వాళ్ళకు ఆయన ఒక సందేశం కూడా ఇవ్వబోతున్నారు. సంక్షేమ రాజ్యం చేస్తూనే డెవలప్మెంట్ రాష్ట్రంలో ఏ విధంగా చేశామనేది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున పోర్టులు కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది. పోర్టులు రావడం వల్ల కూడా ఉపాధి కల్పన చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని ఒక కూలంకషంగా డెవలప్మెంట్ గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఈ 5 ఏళ్ల పాలనలో తాను చేసింది చెప్పుకుంటూనే వచ్చే నెక్స్ట్ తనను ప్రజలు ఆశీర్వదిస్తే తాను ఏం చేయబోతానో కూడా ఈ సభలో కీలకమైనటువంటి ప్రసంగం చేసే అవకాశం ఉంది. మేనిఫెస్టోను కూడా ఇక్కడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారని కూడా ఇప్పటికే పార్టీ సీనియర్ లీడరు, ఎంపీ, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చెప్పినట్టు నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సభకు. సిద్ధం సభకి ఇప్పటివరకు 3 సభలు జరిగిన తీరుతెన్నులకి ఆయన చేసిన ప్రసంగాలు ఒక ఎత్తు అయితే ఈ సిద్ధం సభకి అత్యంత కీలకమైనటువంటి ఉపన్యాసాలు ఉంటాయి, ప్రతిపక్షాల మన ఘాటైన విమర్శలు ఉంటాయి, అలాగే తాను ఏం చేశారనే అంశం మీద కూడా స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. హరి, దాంతోపాటు ట్రాఫిక్ డ్రైవర్స్ను కూడా చాలా విస్తృతమైనటువంటి ట్రాఫిక్ డ్రైవర్స్ను ఈ సిద్ధం సభకు చేస్తున్నారు. రైట్, సో దట్స్ ద కీ, చాలా కీలకమైన అంశం అది. సో ఏదైనా చెప్పే ముందు మనం దాన్ని ఆచరించాలి అంటారు. సో ఖచ్చితంగా అదే రకంగా చూస్తున్నాం. భీమిలి, దెందులూరు, రాప్తాడు, రేపు మేదరమెట్ల. సో వచ్చే జనాభాకి ఎలాంటి ఆటంకం కానీ లేకపోతే వాళ్ళ పనులకి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసిన సభల్లో ఎవరు కూడా ఇబ్బంది పడకపోవటం అనేది ప్రధానంగా చర్చించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సభలు మనం చూసాం, ఆ జరిగిన సంఘటనలు కూడా మనం చూసిందే. సో దానికి భిన్నంగా జరుగుతున్న ఈ సభ అంతకు మించి అని ఉండబోతోంది అన్నట్టుగా మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఇస్తున్న అప్డేట్.